ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత టాక్స్ అండి. ఈ వీడియో వచ్చేసి చైత్ర నవరాత్రులు ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలి, నియమాలు ఏంటో తెలుసుకుందామండి. నా వీడియో చూసే వాళ్ళందరికీ పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మనము చాలా భయపడిపోతామండి అఖండ దీపం లేకున్నా కానీ రోజు దీపారాధన చేసుకొని కూడా మనం ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. అమ్మవారి నామాలు జపాలు ఏం చదువుకోవాలో కూడా తెలుసుకుందాం. నా వీడియో చూసే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పేరున దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి, డౌట్స్ ఉంటాయి. ఓకేనా? ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామండి. చైత్ర వసంత నవరాత్రులు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామండి. మనం చేసే ప్రతి పనిలో అడ్డంకులు రాకుండా ఈ వ్రతం ఆచరించడం వల్ల మంచి ఫలితాలైతే వస్తాయండి. అంటే నరదృష్టి వంటివి దోషాలు తొలగిపోతాయి. మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. అందువల్ల ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలండి. ఈ పూజని అయితే ఈ వ్రతం త్రేతాయుగం నుండి మనకు గురువులు ఎంతో ప్రాముఖ్యత ఈ పూజలు చేయమని చెప్పారండి. మరియు స్త్రీలు కూడా ఈ పూజలు ఎంతో ప్రీతితో ఏక మనస్సుతో పూజలు చేస్తారంట. అలా చేయడంతో మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. చైత్ర వసంత నవరాత్రులు మీరు చెయ్యని తప్పులు, అంటే మనం చేసే తప్పులు ఏంటి? సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రులు 9 రోజులు పూజలు కార్యక్రమంలో మీరు తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. అమ్మవారు వ్రతాన్ని ఆచరించేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి, మద్యం వంటివి వాటికి దూరంగా ఉండాలి. అమ్మవారు వ్రతాన్ని ఆచరించేవారు సంపూర్ణ ఆహారం మాత్రమే స్వీకరించాలి. ఇవైతే చూసుకోవాలండి. అమ్మవారు వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే ఆకుపచ్చ, గులాబీ రంగు, ఎరుపు వంటి రంగులైతే మనము వాడుకలో ఉంచుకోవాలండి. నల్లటి దుస్తులైతే అస్సలు వేయకూడదంట, వాటికి దూరంగా ఉండాలండి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు చెడు మాటలు మాట్లాడకూడదు, అలాగే ఎవరిని కూడా దూషించకూడదు. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు మీరు గృహాన్ని ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి. నేనైతే ఇలా లలితాదేవి ఫోటో పెట్టుకొని వినాయకుడిని పెట్టుకున్నానండి. ముందుగా మనము గణేశునికి పూజ చేసుకొని అలాగే ఆచమానం చెప్పుకోవాలి, దీపారాధన చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తప్పకుండా బ్రహ్మచర్యం అయితే పాటించాలండి. మాంసాహారం తినకూడదు, నిష్ఠతో ఉండాలండి ప్రతిరోజు కూడా. ఇట్లా ఏకహారతితోనే మనము దీపాలు అయితే వెలిగించుకోవాలండి. దీపాలు వెలిగించుకున్నాక ఇంకో ఓం దీపం జ్యోతి ప్రజ్వలయామి, ఓం చతుర్భుజం ప్రసన్నవదనం, ఇది ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గణపతికి ముందుగా ఓం గం గణేశాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ఉమాపతి మహేశ్వరాయ నమః. దీపం జ్యోతి జనార్దన దీపేన హరిదే పాపం సంధ్యా దీపం నమోస్తుతే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గంగే చ యమునే చ గోదావరి నర్మదే సింధు కావేరి సరస్వతి. గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మితిం సన్నిధం కురు. అయంతు దేవతా పూజ మమ కురు దురితాక్ష ద్వారా శ్రీ కలశోదేకైన పూజ ధ్వాని దేవకం సంపోక్షం అని మనము కలశంలో అన్నీ వేసాం కదా, ఇలా సంపోక్షం చేసుకోవాలండి. దుర్గాదేవి నిత్య పూజా విధానము అంటే మనము ధ్యానము ఆ పుండరీకాక్షు పాశంకుశం పుష్పాభాంతులు చేయమనో ధూపము పసుపు కుంకుమ ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః అని ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః. ధూపము దీపము హారతులు. ధూపం దీపం సమర్పయామి, దీపం సమర్పయామి, ధూపం సమర్పయామి, ధూపం సమర్పయామి. గణపతికి నైవేద్యం సమర్పయామి, నైవేద్యం. మనము ఆచమానం చేసుకోవాలండి. ఆచమానం చేసుకొని 3 సార్లు కింద వదిలేయాలి. బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫిల్టర్ పెట్టినావా? ఇంకో
సంకల్పం చెప్పుకోవాలండి. మనము అమ్మవారి ముంగట మనము సంకల్పము, మన కోరిక నెరవేరాలని మనం సంకల్పం చెప్పుకోవాలండి. చెప్పుకోవాలి, అమ్మవారికి సంకల్పం చెప్పుకొని స్వామికి అమ్మవారికి సమర్పించుకోవాలి. సంకల్పం చెప్పుకునేటప్పుడు మనము విశ్వాసనామ సంవత్సరము, మొదటి సంవత్సరము, తిథి, నక్షత్రము అన్నీ చెప్పుకోవాలండి. అలాగే సంకల్పము ఓం ఆ రోజు దురితాక్షద్రా శ్రీ పరమేశ్వరి ప్రీత్యార్థే శుభే శోభన ముహూర్తే శ్రీ విష్ణురాజ్ఞతే ప్రవర్తనాది అధ్యాపరవర్తి ద్వితీయ బ్రహ్మది. అంటే మనము ఈ శ్రీశైలం అన్ని కూడా తిథి వారాసు శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగు విశేష పూజ. ఏంటి విశేషమైన పూజ అని శ్రీమాన్ మన గోత్రనామాలు చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకుంటూ అని. మనము అక్షంతలు చేతిలో తీసుకొని నీరు కూడా తీసుకొని నీళ్లు తీసుకొని కింద వదలాలి. చంద్రకాలావతే కుంచోనతే కుంకుమ రాగా శోభిండే పుండరేకాక్షు పుష్పభాన హమస్తే నమస్తే జగదేకమాత ఓం దుర్గాదేవి ధ్యానామి సమర్పయామి. అంటే ఆ రోజు అమ్మవారి రూపం ఏదైతే ఉందో అమ్మవారిని ధ్యానం చేసుకొని ఆహ్వానం చేసుకోవాలండి. ఆహ్వానం అమ్మవారికి ఆహ్వానం చేసుకోవాలి. ఆసనము, పాద్యము, అర్హము, ఆచమానీయము, మధుపర్కము సమర్పించుకోవాలి, చదువుకోవాలి తప్పకుండా. ఓం కాత్యాయనే నమః గుల్హం పూజయామి. ఓం మంగళాయ నమః జననం పూజయామి. అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్ పీసు, ఒక చీర కూడా సమర్పించుకోవచ్చండి. దీపం చూపించినము, ధూపం కూడా చూపించాలి అమ్మవారికి, స్వామికి. కుంకుమార్చన చేసుకునేటప్పుడు ఇలా చూసుకోవాలండి. ఈ మూడు చూసుకొని మనం కుంకుమ వేసుకోవాలి. ఓం శ్రీమాతే నమః, ఓం శ్రీమాతే నమః, ఓం శ్రీమాతే నమః, ఓం శ్రీమాతే నమః, ఓం శ్రీమాతే నమః. పరమేశ్వరుని 12 నామాలతో మనము తప్పకుండా అర్చననైతే చేసుకోవాలండి. స్వామివారికి కూడా పాలు పెట్టానండి, బెల్లం వేసి పాలు పెడుతున్నాను. రోజు కూడా మనం బెల్లం వేసి పాలైనా పెట్టుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యము, పాయాసనము, ఆ రోజు ఏంటేంటో నైవేద్యాలు ఉన్నాయి కదా, ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో అన్నీ కూడా సమర్పించుకోవచ్చు. ఇప్పుడైతే చూపిస్తున్నానండి ఇట్లా. ఏ ప్రసాదాలు ఉన్నాయో ఉగాది పచ్చడి అన్నీ కూడా సమర్పించుకోవచ్చండి మనమైతే. శ్రీ పార్వతీదేవి శైకోవే శైలకుమారి, శ్రీ పార్వతీదేవి శైకోవే శైలకుమారి, మా పూజలే తల్లి గౌరీ శంకరి. ఇలా నిత్య పూజ అయితే చేసుకోవాలండి. 108 నామాలు జపం చేసుకోవాలి. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక లైక్ ఇవ్వండి. ఉంటాను. శ్రీమాతే నమః, శ్రీమాతే నమః, శ్రీమాతే నమః అని చదువుకోవాలండి. ఈ నామంతో ఇలా జపం చేసుకోవాలి స్ఫటికమాలతో. ఓం శ్రీమాతే నమః, ఓం శ్రీమాతే నమః, ఓం శ్రీమాతే నమః, ఓం శ్రీమాతే నమః ఇలా చదువుకోవాలండి. ఇలా పూజ అయితే చేసుకోవాలండి. నిత్య పూజలో ఇవన్నీ చూసుకోండి. ఓకేనా? నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఉంటానండి మరి.